విపరీతంగా ఉంది మంచు కొండలన్నీ. ఇవాళ మార్నింగ్ స్నో పడింది. ఇప్పుడే స్నో పడింది, ఆగింది ఇంకా ఆగింది అని చెప్పారు. సో ఇది మా మనాలిలో ఉండే రూమ్. మెయిన్గా స్వీట్ అయితే చాలా బాగుంది. అక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారు కదా స్నో పడుతుంది షిమ్లాలోని. చూడండి డ్రెస్ మొత్తం స్నో స్నో స్నో. ఇందాకల మీద ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. నా బట్టల మీద ఎక్కువ చూడు. అయితే కలర్ ఇది బట్టి తెలుస్తుంది. స్నో ఎక్కువ పడుతుంది, రాత్రి నుండి పడుతుంది అట్లా ఉంది. ఫుల్గా స్నో భలే ఉంది క్లైమేట్. సో ఫైనల్ గా ఇక్కడ స్నో పడలేదు అనుకున్నాం, పడుతుంది. నైస్. ఆర్ యు ఎంజాయింగ్? క్లైమేట్ చూడండి, నిజంగా నా చెయ్యి మీద కూడా స్నో పడిపోతుంది. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు షిమ్లాలోని లాస్ట్ డే. ఇంకా సేపట్లో అయితే మాకు మనాలికి బస్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ తినేసి రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసేయడమే. ఇంకా డైరెక్ట్గా బస్ స్టాప్కి వెళ్ళి బస్కి ఎక్కేయడము. ఇంకా మనాలికి వెళ్ళాక అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుండి మ్యాక్సిమం 6 hours జర్నీ ఉంటుంది. 6 to 7 hours జర్నీ ఉంటుంది. అంటే మార్నింగ్ స్నో పడింది కదా, ఆ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తా అంటే ట్యాగ్ చేస్తాను చూడండి. దాంతోపాటు దీని నెక్స్ట్ వీడియో అలా పార్ట్స్ కింద పెడతాను. ప్రెజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ అండ్ బటర్ పెడతారు. ఎంత ఎర్లీ మార్నింగ్ కదా, కొంచెం అంతగా ఉంటుంది. ఇక్కడ 10 o'clock 9 o'clock అలా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో యక్షి అయితే వాళ్ళు మార్నింగ్ స్నో పడేసరికల్లా కొంచెం ఫేస్ అయితే చూసారు కదా. సో సర్ప్రైజెస్ అన్నీ ఇలా ఒక్కొక్కటి మా బుడ్డి దానికి రివీల్ అయిపోయాయి కదా. నువ్వు ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేశారు కదా మీ ఇద్దరును, నేను కూడా. చలి విపరీతంగా చలి మాత్రం ఉంది. మేము తెచ్చుకున్న స్వెటర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా వేసుకున్నా కూడా చలి తగ్గట్లేదు. ఇంకా ఈ స్వెటర్స్ కాకుండా వేరే స్వెటర్స్ ఇంకా 2 స్వెటర్స్ పెట్టుకోవాలి అనిపిస్తుంది. అంత చలి ఉంది ఇక్కడ. సో అప్కమింగ్ గా ఇంకా మనాలి వెళ్ళే వే అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. బాయ్. సో మాకైతే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా 8 o'clock మాకు బస్. అంటే ఇంకా ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా అందుకనే బ్రెడ్ జాము టీ అయితే ఇచ్చేసారు. ఇంకా బస్సు వచ్చే హడావిడిలోని వర్షం పడుతుంది కదా అని నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా బస్సు ఎక్కేసి ఇంకా సెటిల్ అయ్యాక ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనేసరికల్లా ఫుల్గా నిద్ర అయితే వచ్చేసింది. నిద్ర వచ్చేసి పడుకొని లేచేసరికల్లా ఏ ఊర్లో ఉన్నానో కూడా క్లారిటీ లేదు. ఇంకా లేచేసరికల్లా అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది. ఎండగా ఉంది కదా అని ఉక్కబెడుతుంది అనుకుంటారా? కాదు, అస్సలు కాదు, ఫుల్గా చలేస్తుంది. అందుకే విండోస్ అని క్లోజ్ చేసి మరీ నీకు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి. సో ఇక్కడైతే అసలు ట్రైన్ అసలు ఉండవు, ట్రైన్ ట్రాక్స్ కానీ ఏటి ఉండవు. ఓన్లీ మనం వెళ్ళాలంటే అయితే ఓన్ వెహికల్ ఉండాలి, లేదంటే క్యాబ్ బుక్ చేసుకోవాలి, లేదంటే ఇలా బస్కి అయితే బుక్ చేసుకోవాలి. సో మా బుడ్డి దానికి వెనకాల ప్లేస్ ఉంది కానీ వెళ్ళి కూర్చోమన్నా కూడా కూర్చోవట్లేదు. ఇలా ముగ్గురువే కూర్చుందాం చలేయట్లేదని. ఇంకా ఫైనల్గా అయితే మధ్యాహ్నం లంచ్ టైం వచ్చేసింది. సో లంచ్కి డిన్నర్కి ఛాన్సెస్ ఇలా ఇస్తారు బస్సు ఎక్కడైనా స్టాప్ చేయడానికి. ఇంకా మధ్యలో ఇంకా ఎక్కడ స్టాప్స్ అయితే ఉండవు. మేమైతే ఎలాగోకలా నాకు తెలిసి ఈవినింగ్ 6 కల్లా అయితే రీచ్ అయిపోతాం కదా. మ్యాక్సిమం మాకు డిన్నర్ అయితే ఉండదు కాబట్టి లంచ్ అయితే ఇది ఒక పంజాబీ డాబా దగ్గర అయితే ఆపారు. సో వెళ్ళి ఫుడ్ ఏదైనా వేడిగా ఉంటే తీసుకుందామని అనుకున్నాను. నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు రూమ్లోని కుక్ చేసుకుని వచ్చేసానండి. అంటే ఇంకా కలుపుకొని తినేలాగా ఎందుకని కొంచెం బిర్యానీలో తాలింపు పెట్టేశాను మినీ కుక్కర్లోని. ఇంకా పట్టుకొని అయితే వచ్చేసాను. కానీ అది ఎలా ఉందంటే ఫ్రిడ్జ్లో నుండి మనం బాక్స్ తీస్తే అలాగుందో అలాగంతా కూలింగ్లా ఉంది. సో అది తినిపించడానికి కూడా మా బుడ్డిది అయితే అమ్మ గట్టిగా ఉందన్నారు. పోనీ అలాగని డాబాకి వెళ్ళి ఏమైనా తెద్దామంటే ఇక్కడ ఏవైనా తాలీస్ లెక్కే ఉంటాయంటే కానీ నార్మల్ అయితే ఉండదంట. సో ఫాస్ట్గా ఇంకేదో ఒకలా తినేసాము. ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడ ఏదైనా ఫుడ్ తినొచ్చలే, ఇది ఏదైనా తినేయమ్మని. సో తినేసాక నేను మా బుడ్డిది అయితే బాగా పడుకున్నాము. మళ్ళీ లేచి చూసారు కల్లా మళ్ళీ సగం దూరం అయిపోయి వచ్చేసాము. ఇంకా అక్కడ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అలా ఒక పక్క బియాస్ రివర్ చూస్తూ అలాగ మౌంటైన్స్ని చూసుకుంటూ మళ్ళీ పడుకుని పోయాము. సో మా పని అయితే బస్సు ఎక్కిన దగ్గర నుండి తినడం, పడుకోవడం, లెగడం, చూడడం. ఇంకా అలా కాసేపు పోయేసరికి మా బుడ్డిదైతే ఇంకా అలా వ్యూ చూడడం స్టార్ట్ చేసిందండి. సో అలా జర్నీ అయితే ఇంకా అలా సాగుతూనే ఉంది. ఇంకా అలా వెళ్ళే కొద్దీ ఇంకా వర్షం తగ్గుతుంది, ఒక దగ్గర ఇంకో దగ్గర స్నో పడుతుంది. మే వెళ్ళిన రోజు ఏంటంటే మార్నింగ్ 3 o'clock నుండి స్నో అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉందంట. సో అక్కడికి వెళ్ళే దగ్గర ఎలా ఉంటుందో ఏంటో
ముందు నుండి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుందని అంటున్నారు. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అయితే ఫుల్గా చూద్దాం. ఇవాళ ఇక్కడికి వచ్చేసరికల్లా మనాలి వచ్చాము. చూసారు కదా బయట మంచు మాత్రం విపరీతంగా ఉంది. మంచు కొండలన్నీ ఇవాళ మార్నింగ్ స్నో పడింది. ఇప్పుడే స్నో పడింది, ఆగింది ఇంకా ఆగింది ప్రెసెంట్ అయితే. కానీ మేము మాట్లాడుతుంటే పొగ వస్తుంది, చూసారు ఎలా వస్తుందో. ఉడికిపోతున్నాం బాబోయ్ వచ్చి అంతా మంచే, కిందనంతా మంచే, కిందనంతా స్నో. ఇదంతా అప్ప చేతులు ఉడికిపోతున్నాయి. సాక్స్ వేసుకొని గ్లౌజెస్ వేసుకొని తలకి క్యాప్ పెట్టినా కూడా చేతులు ఉడికిపోతున్నాయి, అంత చలి. ఓకే పదాలతే మన రూమ్కి వెళ్ళి అప్పుడు చేద్దాం. రూమ్కి వెళ్ళాక కార్ వస్తుంది, కార్లో రూమ్కి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూసి అప్పుడు దానికి నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేద్దామే. మేమైతే బస్ దిగేసి క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అదే మేము వైట్ బస్ ఎక్కాం కదా, కృష్ణ ట్రావెల్స్. ఇది మేము ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం. అంటే మేము బుక్ చేసుకోలేదు, మేము వెళ్ళిన ఏజెన్సీ అయితే బుక్ చేసి మాకు ఈ ట్రావెల్స్ అయితే చూపించింది. నిజంగా అయితే జర్నీ చాలా బాగుంది. ఇక్కడ నుండి మా క్యాబ్ వచ్చేసి మమ్మల్ని రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా రూమ్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా రూమ్కి వెళ్ళాక మిగిలింది చూపిస్తాను, ఎందుకంటే నేను చలికి అయితే అస్సలు ఉండలేకపోతున్నాను. మా క్యాబ్ డ్రైవర్ కూడా అంటే లోపలికి బస్ స్టాండ్స్ లోపలికి మనలా వెహికల్స్ అయితే అలౌ చేయరంట. గవర్నమెంట్ వెహికల్స్ అంటే పర్లేదు, ప్రైవేట్ వెహికల్స్ అయితే కార్స్ కానీ అలాంటివి అలౌ చేయరు. ఇంకెక్కడైతే బ్లాక్ స్నో కదా ఫుల్గా జారుతుందండి పైనుండి కిందకి. ఇంకా బయటికి వెళ్ళాలంటే చాలా డేంజర్లా అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు మనాలి. నిజంగా మనాలి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, కానీ చలి మాత్రం ఎక్కువగా ఉంది. మా రూమ్ అయితే మాత్రం నిజంగా చాలా 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 బాగుంది కదా. నీకు నచ్చిందా? మా యోక్షి ఏది తెలుసా, నిన్న షిమ్లాలో ఉన్న రోజులును అమ్మ పిండి ముంచు కావాలి అని అన్నది. ఇక్కడేమో లేపి అమ్మ పిండి ముంచు అంటే ఏంటమ్మా అని ఒక్కటే అడుపు. సో ఇక్కడ చూసాక ఫుల్గా మా బుడ్డిదని సర్ప్రైజ్ అయితే రివీల్ అయిపోయింది కదా. లాస్ట్ ఇయర్ నుండి అడిగింది కదా, లాస్ట్ ఇయర్ అడిగింది, 1 year నుండి అడుగుతుంది. మేమే ఇంకా చిన్నది కదా బయటికి ఎలాగా ఉండలేకపోతుంది యోక్షి. నేనే ఉండలేకపోతున్నాను, ఇంకా యోక్షి చాలా గ్రేట్ అండి. నేనైతే చాలా ఇది చుట్టూ లొకేషన్ చూద్దాం. నిజంగా లొకేషన్ అయితే మొత్తం చాలా బాగుంది. రూమ్ కూడా మీకు చూపిస్తాను రండి. నేనైతే ఆల్రెడీ దుప్పటి కప్పుకొని ఫుల్ గా కూర్చున్నానండి, చాలా చలేసి వస్తుంది కదా. యోక్షి కూడా. సో చూడాలి, బయటికి వెళ్ళి చుట్టూ రూమ్ ఎలా ఉందో మీకు లొకేషన్ చూపిస్తాను. నిజంగా అయితే మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ బట్టి వెళ్ళాం కదా, నాకు 3 sides కూడా లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. రూమ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. 3 windows. మా బుడ్డిది పడుకొని లేచేసరికల్లా ఇవే కనబడాలి. పిండి మంచు ఏమనుకోకండి. పిండి మంచు కాదు, పిండి కొండలు పిండి మంచు, పిండి కొండలు కూడా కావాలన్నది. పిండి కొండలు కావాలి, పిండి మంచు కావాలి. సో అదే కదా చూపిస్తాను రండి. సో లొకేషన్ చూపిస్తాను అన్నాను కదా, నిజంగా ఇక్కడ ఒక విండో ఉంది. ఫస్ట్ నేను ఈ లొకేషన్ చూపిస్తాను. చూసారు కదా వ్యూ చాలా బాగుంది. ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు, అందుకే కొంచెం డల్ గా మార్నింగ్ తీయాలి. కానీ స్నో చూసారు ఇవాళ మార్నింగ్ 3 o'clock నుండి పడిందంట. ఇక్కడ చెప్పడం ఏంటంటే 3 o'clock స్టార్ట్ అయింది అని చెప్పారు. సో ఇది ఒక లొకేషన్ కదా. సో ఇటుపక్క ఇంకో లొకేషన్ చూపిస్తాను రండి. సో ఇది సెకండ్ లొకేషన్. ఇది ఇంకా సూపర్ ఉంది లొకేషన్. అన్ని హౌసెస్ కాదు, రూమ్స్. అలా మొత్తం మంచిగా నిండిపోయింది. అలా అయితే అటువైపు ఇంకోటి చూద్దాం, ఇంకో విండో చూద్దాం. ఇది సైడ్ వచ్చేసరికల్లా మాకు వాష్రూమ్ కి ఇక్కడ ఒక లాంచ్ అంటే సిట్టింగ్ ఏరియా కట్టి ఇచ్చారు. సో ఇక్కడ ఒక వ్యూ ఉంది. ఇది నార్మల్ ఇందాక మనం అటుపక్క చూసాం కదా, ఆ వ్యూ వస్తుంది. ఇదైతే చూడండి ఎలా ఉందో, మొత్తం మంచిది, అంతా మంచిది. నిజంగా రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియా విండో ఉంది. ఇటుపక్క కూడా చూసారా, ఇటువైపు కొండ ఒకటి ఉంది, ఇటుపక్క కొండ ఒకటి ఉంది. అది కొండ, అది వ్యూ అంటే అది కూడా వ్యూ. ఇందాక మనం అటుపక్క చూసిన కొండ అంతా ఇటుపక్క కలుస్తుంది అన్నమాట. సో ఇదైతే చూసారు కదా మేము తీసుకున్న, నాకైతే రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకెందుకు రూమ్ టూర్ కూడా చెప్తాను. ఇది వచ్చేసరికల్లా లివింగ్ ఏరియా.
అంటే రోజు ఇక్కడ ఫుడ్ వస్తే కూర్చొని తినడం ఏదైనా నీట్ గా ఎంజాయ్ చేయడానికి వ్యూ ఇక్కడ ఇదైతే కూర్చోడానికి. ఇది వాష్రూమ్ కూడా నీట్ గా ఉంది. ఇక్కడ ఏంటంటే గ్లేజర్ ఆన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత మనం హాట్ వాటర్ అనేది యూజ్ చేసుకోవాలంట. అంత చల్లగా ఉంటుందంట ఇక్కడ. సో ఇది వచ్చేసరికి కదా మనకి ఇటుపక్క వాష్రూమ్కి వెళ్ళడానికి, అటుపక్క లివింగ్ ఏరియాలోకి వెళ్ళడానికి. డస్ట్బిన్ అది చూపించరు. సో ఇది వచ్చేసి మిర్రర్ చూసారా, లైట్స్ ఫుల్ లైట్స్ తోటి భలే ఉంది కదా. మిర్రర్ సీలింగ్ బాగుంది. ఇదంతా వుడెన్ సీలింగ్, మొత్తం వుడెన్ సీలింగ్. ఫ్యాన్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫ్యాన్ వాళ్ళు వేసుకుంటారు, ఫ్యాన్ ఇచ్చారు. ఫ్యాన్ ఇది చూసారా, అయితే మా బుడ్డిదని వెరైటీ కనబడుతుంది. అన్ని విచిత్రమైన మిర్రర్ అన్ని. డోర్ భలే తీసారు ఒకసి. ఇది సిట్టింగ్ కోసం కూర్చొని యోక్షి మేకప్ అవుతుంది కూర్చొని. ఇక్కడ పక్కన కబోర్డు. సో ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్. బయట డోర్ తీసి చూపిస్తాను. ఇది డోర్, మెయిన్ డోర్. ఇటే ఎంట్రన్స్ చూసారు కదా. మొత్తం వుడ్ సీలింగ్ చేస్తారు. అది అటువైపు లిఫ్ట్ ఎంట్రన్స్. అది ఇదొక రూము. మేము ఉన్నది 4th floor. ఇదొక రూము అవన్నీ రూమ్స్. మళ్ళీ బెడ్ చూపించు. సో ఇది ఫైనల్ గా అయితే మా బెడ్ చూసారు కదా, ముగ్గురికి సరిపోద్ది. సో ఇటుపక్క ఒక టేబుల్ వచ్చింది, అటుపక్క ఒక టేబుల్ వచ్చింది. చూసుకోవడానికి టీవీ ఉంది. డెస్క్ కూడా ఉందంట. నాకంటే మా బుడ్డితో ఇంకా ఈ మధ్య బాగా యూట్యూబ్ లో వీడియోస్ అవి చేయడం బాగా నేర్చుకుంది. సో డోర్ కర్టెన్స్ వేసేస్తాను. ఎందుకంటే డోర్ కర్టెన్స్ ఓపెన్ చేసి ఉంటే ఈ గ్లాస్ యొక్క కూలింగ్ అనేది లోపలికి వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు వ్యూ చూసుకోండి కానీ మళ్ళీ వెంటనే అయిపోవాలని క్లోజ్ చేసేయండి అని చెప్పారు. సో ఇది మా మనాలిలో ఉండే రూమ్. సో 3 days ఇక్కడే ఉంటాం. 3 days ఇదే రూమ్ లో స్టే చేస్తాను. ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది అప్కమింగ్ బ్లాగ్స్ లో అయితే పెడతాను. సో వణికిపోతుంది. సో రూమ్ టూర్ అయితే చూస్తారు కదా. ప్రెసెంట్ అయితే మేము డిన్నర్ కోసం అని కిందకు వచ్చాము ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడైతే వేడి సూప్ పెట్టారు, వెజ్ సూప్. నేను తాగేసాను. ఇంకా మా బుడ్డి దానికి కొంచెం రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ పెట్టాను. సో అది తింటుంది. దాని తర్వాత నేను స్వీట్ తెచ్చుకున్నాను. ఈ రెండు కలిపి నేనైతే నైట్ డిన్నర్కి అయితే తినేసాను. వేడి సూప్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా మా బుడ్డి దానికి తినాలనిపించట్లేదు కానీ తిన్ను అంటే తప్పదు కదా. ఇక్కడైతే ఏంటేంటి పెట్టారో చూపిస్తాను. రోటీ, రైస్, దాల్, పన్నీర్ కర్రీ, గోబీ కర్రీ, స్వీట్ అని చెప్పాను కదా. అయితే ఇంకా వేడి వెజ్ సూప్, ఇంకా పక్కనే వేడిగా చికెన్. సో మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఈ రూమ్ చూపిద్దాం అనుకున్నాను, డైనింగ్ రూమ్. నిజంగా అయితే బ్రిటిష్ రూమ్ ఎలా ఉంటుంది డైనింగ్ ఏరియా అలా ఉంది. ఫుల్గా వుడ్ తోటి వాటితోటి ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఈ క్లైమేట్కి నేనైతే అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు రూమ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నేను మా బుడ్డికి అన్నం తినిపిస్తున్నాను. మా బుడ్డి అంటే చికెన్ కూర, పన్నీర్ కర్రీ, నేనేమో స్వీట్ తిన్నాను సూప్ వేసుకొని. బాగా ఎంత లోపల ఉన్నా కూడా మాట్లాడేటప్పుడు పొగ వస్తుంది. అది మీకు వీడియోలో కనబడట్లేదు కాదు కానీ నిజంగా చేతులు గ్లౌజెస్ లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నాను. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్. వీడియో నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ and subscribe to our channel. Thanks for watching all. Bye.